ఫ్రెండ్స్, నేను మీ సాయి మహేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక. గడ్చిరోలిలో ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టుల మృతుల్లో తిప్పగడ్డ దళం ఇన్ఛార్జ్ ఆత్రం లక్ష్మణ్, AK-47 LMG తుపాకుల సీజ్. ఒక ఎస్ఐ, మరో జవాన్కు తూటా గాయాలు. వారోత్సవాల ముందు నక్సల్స్కు భారీ ఎదురుదెబ్బ. ఈ ఏడాది ఇది 10వ ఎన్కౌంటర్. 7 నెలల్లో 148 మంది నక్సల్స్ మృతి. కాల్పుల్లో గాయపడ్డ జవాన్ను తరలిస్తున్న దృశ్యం. ఇక్కడ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ఇక్కడ భారీ ఎన్కౌంటర్ జరగడం జరిగింది. ఇక్కడ 12 మంది మావోయిస్టులు మరణించినట్టుగా తెలుసుకోవచ్చు. పండగల మాఫీ. నేటి సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లోకి 7,000 కోట్లు. ప్రతి రైతుకు రుణ విముక్తి. గ్రామాల్లో సంబరాలు చేయండి సీఎం రేవంత్ రెడ్డి. నేడు విడతల్లో 1,00,000 దాకా మాఫీ. నెలాఖరులోగా 1,50,000, ఆగస్టులో 2,00,000 వరకు రుణాలన్నింటినీ మాఫీ చేసి తీరుతాం. కేసీఆర్లా మేము మభ్య పెట్టడం లేదు. రైతు రుణమాఫీపై రాహుల్ మాట ఇచ్చారు. ఆ హామీ నిలబెట్టుకున్నామని గొప్పగా చాటండి. దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. పార్లమెంట్ భేటీల్లో ఎంపీలు ప్రస్తావించాలి. కాంగ్రెస్ ముఖ్య నేతలకు సీఎం రేవంత్ నిర్దేశం. రేషన్ కార్డు లేని వారికి మాఫీ వర్తింపు. బట్టి విక్రమార్క. ప్రజాభవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేస్తున్న కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలోని ప్రతి రైతును రుణ విముక్తుడిని చేయాలన్న లక్ష్యంతో 2,00,000 మేర రుణాలను ఒకేసారి మాఫీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, కేసీఆర్ లాగా మాటలు చెప్పి రైతులను తాము మభ్యపెట్టడం లేదన్నారు. ₹1,00,000 మేర రైతు రుణాలను గురువారం సాయంత్రం 4 గంటలకల్లా మాఫీ చేయనున్నట్లు వెల్లడించారు. రైతుల ఖాతాల్లోకి 7,000 కోట్లను నేరుగా జమ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెలాఖరులోగా 1,50,000 మేర రుణాలు, ఆగస్టులో 2,00,000 మేరకు రుణాలను మాఫీ చేసి రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తన జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అని పేర్కొన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గాల స్థాయిలో ఎక్కడికక్కడ పండగ వాతావరణంలో గురువారం సంబరాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రజాభవన్లో బుధవారం ఇక్కడ 11.42 లక్షల మంది ఖాతాల్లోకి నగదు. ఈ కుబేర్తో 7,000 కోట్లు జమ. 20 మంది రైతులకు సీఎం చేతుల మీదుగా చెక్కుల పంపిణీ. నేటి ఉదయం బ్యాంకర్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. ఇక్కడ రుణమాఫీకి NCDC రుణం 5,000 కోట్ల కోసం సర్కారు ఈ ప్రయత్నాలు. షాతో సీఎం సంప్రదింపులు. ఈ సొమ్ము సహకార మాఫీకి. ఈ విధంగా ఇక్కడ రుణమాఫీ పండగల మాఫీ అని ఇక్కడ ఈరోజు సాయంత్రం 4 గంటలకల్లా 1,00,000 లోపు ఉన్న రుణాలన్నీ మాఫీ అవుతాయని ఇక్కడ నిన్న సమావేశంలో మంత్రులు, వివిధ అధికారుల సమావేశంలో నిన్న చర్చించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా ఇక్కడ రుణాలు మాఫీ అవుతాయి. అందరికీ మండలాల్లో, గ్రామాల్లో, నియోజకవర్గాల వారీగా ఇక్కడ అందరికీ తెలిసేలా ప్రచారం చేయండి, సంబరాలు చేయాలన్నట్టుగా ఇక్కడ రుణమాఫీ సందర్భంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు. ఇది ఏక మొత్తంలో కేసీఆర్ కూడా చేయలేదు. జనాలను మభ్యపెట్టిండు, రుణమాఫీ చేస్తున్నామని. మేము ఆయనలా కాకుండా ఇక్కడ ఏదైతే మాట ఇచ్చినామో మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నాం అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అధికార సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఇక్కడ రేషన్ కార్డు లేని వారికి కూడా రుణమాఫీ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళకు కూడా రుణమాఫీ చేస్తున్నాం అన్నట్టుగా ఇక్కడ సమావేశంలో మాట్లాడడం జరిగింది. జూరాలకు బిరబిర. కృష్ణమ్మ ఆల్మట్టికి భారీగా వరద. నారాయణపూర్ నుంచి 62,955 క్యూసెక్కుల విడుదల. శ్రీశైలానికి 3,585, సాగర్కు 21,481 క్యూసెక్కులు. గోదావరికి కొనసాగుతున్న వరద. భద్రాచలంలో పెరుగుతున్న నీటి మట్టం. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు. ఇందూరు, ములుగు జిల్లాల్లో భారీగా. నవీపేటలో 15.4, వెంకటాపురంలో 10.7 సెంటీమీటర్లు. కృష్ణా బేసిన్లో ఎగువన కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని కీలక ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుకుండలా మారాయి. ఆల్మట్టి గేట్లను మంగళవారమే తెరవగా బుధవారం నారాయణపూర్ గేట్లను తెరిచారు. ఆ ప్రాజెక్టు నుంచి సాయంత్రం 62,955 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో గద్వాల జిల్లాలోని జూరాల వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతుంది. జూరాలకు గురువారం సాయంత్రం వరకు వరద చేరే అవకాశం ఉందని ఆ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. జూరాలకు 2,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 7,500 క్యూసెక్కులు దిగువకు విడిచి జల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ప్రధాన ప్రాజెక్టు ఆల్మట్టికి 92,836 క్యూసెక్కుల వరద కొనసాగుతుంది. పూర్తి సామర్థ్యం 129 టీఎంసీలకు ఇప్పటికే నిల్వ 100 టీఎంసీలు దాటింది. దీంతో దిగువకు 65,000 క్యూసెక్కులు వదులుతున్నారు. నారాయణపూర్ జలాశయం పూర్తి సామర్థ్యం 37 టీఎంసీలకు నిల్వ ఇప్పటికే 30 టీఎంసీలకు చేరింది. కృష్ణానదికి ఉపనది తుంగభద్రకు వరద కొనసాగుతుంది. 49,522 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 3,585 క్యూసెక్ల వరద వచ్చింది. దీంతో జల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి 22,166 క్యూసెక్లను దిగువకు వదులుతున్నారు.
జలాశయం పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలకు ప్రస్తుతం 33.62 టీఎంసీలు ఉన్నాయి. నాగార్జున సాగర్లో 312 టీఎంసీలకు ప్రస్తుతం 122 టీఎంసీలు ఉన్నాయి. 21,481 క్యూసెక్కుల. నేడు రేపు అతి భారీ వర్షాలు ఇక్కడ జూరాలకు కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టు నుంచి దిగువకు గోదావరి ఉరకలు. ఇక్కడ ఆల్మట్టికి భారీగా వరద రావడం కారణంగా నారాయణపూర్ నుంచి 22,955 క్యూసెక్కుల విడుదల. శ్రీశైలానికి 3,585, సాగర్కు 21,481 క్యూసెక్లు. గోదావరికి కొనసాగుతున్న వరద. భద్రాచలంలో పెరుగుతున్న నీటి మట్టం. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు. ఇందూరు, ములుగు జిల్లాల్లో భారీగా, నవీపేటలో 15.4, వెంకటాపురంలో 10 సెంటీమీటర్లు. ఇక్కడ రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడం కారణంగా ఇక్కడ వరద, గోదావరికి వరద అతిగా భారీగా వచ్చింది. ఆల్మట్టికి భారీగా వరద ఇక్కడ కారణంగా ఇక్కడ శ్రీశైలం, సాగర్కు, గోదావరికి ఇక్కడ వరద కొనసాగుతున్న కారణంగా ఇక్కడ నీటిని విడుదల చేస్తున్నట్టుగా ప్రాజెక్టుల నుంచి ఇక్కడ అసలు తెలుసుకోవచ్చు. ఇక్కడ టీఎంసీల ద్వారా ఇక్కడ క్యూసెక్కులు అని ఇక్కడ 3,585, అదేవిధంగా 21,481 క్యూసెక్కుల ద్వారా ఇక్కడ శ్రీశైలానికి, సాగర్కు నీటిని విడుదల చేస్తున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. స్థానిక కోటాపై వెనక్కి. కన్నడిగులకు రిజర్వేషన్లపై భారీ రగడ. కర్ణాటక పారిశ్రామిక వర్గాల్లో కలకలం. ఐటీ కంపెనీలకు భారీ నష్టమని నిపుణుల ఆందోళన. రాజ్యాంగ వ్యతిరేక బిల్లు పాయ్. ఐటీ కంపెనీలను బెదిరించేలా ఉంది అసోచాం. కంపెనీలు తరలి వెళ్లే ముప్పు. నాస్కాం నిపుణులతో చర్చిస్తాం మంత్రి పాటిల్. బిల్లుపై నిర్ణయం తాత్కాలికంగా వాయిదా. సీఎం సిద్ధరామయ్య ట్వీట్. కర్ణాటకలోని ప్రైవేట్ సంస్థల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న నిర్ణయంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, దిగ్గజ టెక్ సంస్థల నుంచి భారీ వ్యతిరేకత రావడంతో బిల్లును తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రైవేట్ సంస్థల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పిస్తూ కేబినెట్లో చేసిన తీర్మానాన్ని తాత్కాలికంగా ఇక్కడ బ్రేక్ పడినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ స్థానిక కోటాపై వెనక్కి తగ్గింది కర్ణాటక ప్రభుత్వం. ఏదైతే ప్రైవేటు కంపెనీలో కూడా స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అధిక మొత్తంలో అన్నట్టుగా ఇక్కడ 75% స్థానికులకే కేటాయించాలన్న దానిపై ప్రైవేటు కంపెనీలు, ఐటీ సంస్థలన్నీ ఇక్కడ విమర్శలు రావడంతో, తీవ్రంగా విమర్శించడంతో ఐటీ కంపెనీలన్నీ రాష్ట్రం నుంచి తిరిగి వెళ్ళే అవకాశం ఉంది ఇక్కడ అన్నట్టుగా దానికి తీవ్ర విమర్శలు రావడంతో ఇది మరొకసారి చర్చించే అవకాశం ఉంది. అది తాత్కాలికంగా ఆ జీవో బ్రేక్ పడినట్టుగా ఆపేసినట్టుగా తెలుసుకోవచ్చు. మరొకసారి చర్చించే అవకాశం ఉంది. ఇక్కడ స్థానికులకి ప్రైవేట్ కంపెనీలో కూడా అధిక మొత్తంలో ఉద్యోగాలు కల్పించాలనే బిల్లును ఆపేసినట్టుగా తెలుసుకోవచ్చు. ఈ సందర్భం వైద్యశాఖ బదిలీలో మోసం. బదిలీ తప్పేందుకు ఆఫీస్ బేరర్ల అవతారం ఎత్తిన ఉద్యోగులు. ఒక సంఘం నుంచే ఆఫీస్ బేరర్లుగా 300 మందికి పత్రాలు. ఆ యూనియన్కు అసలు గుర్తింపే లేదంటున్న ఉద్యోగులు. అధికార పార్టీ అనుబంధ సంఘం ముసుగులో దందా. 2 కోట్ల మేర వసూళ్లు. నేటి నుంచి శాఖలో బదిలీలు. వైద్య ఆరోగ్య శాఖలో గురువారం బదిలీల ప్రక్రియ మొదలు కానున్న నేపథ్యంలో కొందరు ఉద్యోగులు ఉన్న చోటనే కొనసాగేందుకు కొత్త మోసానికి తెరలేపారు. సంఘాల నేతలకు లక్షల్లో ముట్టజెప్పి ఆ సంఘాల్లో తాము ఆఫీస్ బేరర్లుగా పనిచేస్తున్నట్లు, తప్పుడు పత్రాలు తెచ్చుకున్నట్లు ఆరోపణలు. ఇక్కడ వైద్యశాఖ బదిలీల్లో మోసం. బదిలీ తప్పేందుకు ఆఫీస్ బేరర్ల అవతారం ఎత్తిన ఉద్యోగులు. ఒక్క సంఘం నుంచే ఆఫీస్ బేరర్లుగా 300 మందికి పత్రాలు. ఆ యూనియన్కు అసలు గుర్తింపే లేదంటున్న ఉద్యోగులు. అధికార పార్టీ అనుబంధ సంఘం ముసుగులో దందా. 2 కోట్ల మేర వసూళ్లు. నేటి నుంచి శాఖలో బదిలీలు. ఈ విధంగా వైద్య శాఖలో బదిలీల్లో మోసం. ఇక్కడ బదిలీ తప్పేందుకు, ఇక్కడ బదిలీ ఇష్టం లేని వాళ్ళంతా ఇక్కడ సంఘంగా ఏర్పడి ఇక్కడ అధికార పార్టీ అనుబంధ సంఘం ముసుగులో ఇక్కడ దందా కొనసాగుతున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. వైద్య ఆరోగ్య శాఖలో గురువారం బదిలీల ప్రక్రియ మొదలు కానున్న నేపథ్యంలో కొందరు ఉద్యోగులు ఉన్న చోటనే కొనసాగేందుకు కొత్త మోసానికి తెరలేపారు. ఇక్కడ బదిలీ ఇష్టం లేని వాళ్ళంతా ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళంతా ఒక కొత్త మోసానికి తెరలేపారు. సంఘాల నేతలకు లక్షల్లో ముట్టజెప్పి ఆ సంఘాల్లో తాము ఆఫీస్ బేరర్లుగా పనిచేస్తున్నట్లు తప్పుడు పత్రాలు తెచ్చుకున్నట్లు ఆరోపణలు. ఆ సంఘాల్లో తాము కొత్త సంఘాల నేతలకు లక్షల్లో ముట్టజెప్పి ఇక్కడ మాకు బదిలీ ఇష్టం లేదు అన్నట్టుగా ఇక్కడ సంఘాల నేతలకు లక్షల్లో ముట్టజెప్పి ఆ సంఘాల్లో తాము ఆఫీస్ బేరర్లుగా పనిచేస్తున్నట్టు తప్పుడు పత్రాలు తెచ్చుకున్నట్టు ఇక్కడ తప్పుడు పత్రాలు క్రియేట్ చేసి ఇక్కడ బదిలీ కాకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నారంటే ఇక్కడ కొందరు ప్రభుత్వ వైద్య ఉద్యోగులు, వైద్యాధికారులు అని తెలుసుకోవచ్చు. ప్రజావాణి ఫిర్యాదులకు ట్రాకింగ్. ఫిర్యాదు ఏ దశలో ఉందనేది అర్జీదారు తెలుసుకోవచ్చు. పరిష్కారం సరిగా లేదని భావిస్తే ఆన్లైన్లో అప్పీలుకు వెళ్ళొచ్చు. అవకాశం కల్పించనున్న ప్రభుత్వం. ప్రక్రియపై అధికారుల కసరత్తు. ప్రజావాణి ఫిర్యాదులకు ట్రాకింగ్. ఫిర్యాదు ఏ దశలో ఉందనేది అర్జీదారు తెలుసుకోవచ్చు.
పరిష్కారం సరిగా లేదని భావిస్తే ఆన్లైన్లో అప్పీల్కి వెళ్ళొచ్చు, అవకాశం కల్పించనున్న ప్రభుత్వం ప్రక్రియపై అధికారుల కసరత్తు. ఇక్కడ ప్రజావాణిలో ఫిర్యాదుల సందర్భంగా దాన్ని ట్రాకింగ్ చేయొచ్చు. ప్రజావాణి చేసిన ఫిర్యాదుదారుడు ఏ దశలో ఉందనేది దాన్ని తెలుసుకునే అవకాశం ఉంది ఆన్లైన్లో అని. పరిష్కారం సరిగా లేదని భావిస్తే ఆన్లైన్లో అప్పీల్కి వెళ్ళొచ్చు. ఇక్కడ అది పరిష్కారం సరిగా వచ్చిందని వాళ్ళు చెప్తే ఇక్కడ దానికి సంబంధించి ఏదైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో దానికి పరిష్కారం సరిగా లేదనుకుంటే మళ్ళీ ఆన్లైన్లో అప్పీల్కి వెళ్ళొచ్చు అని అవకాశం కల్పించిన ప్రభుత్వం ప్రక్రియపై అధికారుల కసరత్తు చేపుతున్నారు. ఇక్కడ ప్రజావాణి ఫిర్యాదుల ట్రాకింగ్ అని తెలుసుకోవచ్చు. రేపటి గురువులు నేటి నుంచి డిఎస్సి ఆగస్టు 5 వరకు పరీక్షలు. మొత్తం పోస్టులు 11,062, 2.70 లక్షల మంది అభ్యర్థులు. ఇక్కడ డిఎస్సి ఎగ్జామ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవబోతుంది. అయితే ఇక్కడ ఆగస్టు 5 వరకు జరుగుతున్న సబ్జెక్టుల వారీగా పరీక్షలు. ఇక్కడ రేపటి గురువులని ఇక్కడ డిఎస్సి ఎగ్జామ్ను ఉద్దేశించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి పోస్టులు 11,062 పోస్టులు విడుదల చేయగా ఇక్కడ నోటిఫికేషన్ అయ్యగా 2.70 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నట్టుగా తెలుసుకోవచ్చు. సింగరేణిలో 2 కార్మికుల సజీవ సమాధి. మరమ్మతు చేస్తుండగా కూలిన మట్టి, మరో 2కి తీవ్ర గాయాలు. రామగుండం 3 డివిజన్ OCP 2లో ఘటన. కిషన్ రెడ్డి విచారం. ఇక్కడ సింగరేణి కార్మికులు 2 సజీవ సమాధి అయింది. అక్కడ మరమ్మత్తు పనులు చేస్తుండగా ఇక్కడ మట్టి కుప్ప వాళ్ళ మీద పడింది. అక్కడికక్కడే ఊపిరాడక మరణించినట్టుగా తెలుసుకోవచ్చు. బతుకులు మసి అని ఇక్కడ దానికి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేసినట్టుగా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మత్తు వదిలిస్తారు, డ్రగ్స్ కట్టడికి గట్టి నిఘా. టాస్క్ ఫోర్స్ తరహాలో యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీంలు. వరంగల్లో ప్రయోగాత్మకంగా బ్లాక్ స్పాట్లుగా గంజాయి, డ్రగ్స్ వినియోగ ప్రదేశాలు. డ్రగ్స్ కట్టడికి గట్టి నిఘా. టాస్క్ ఫోర్స్ తరహాలో యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీంలు. వరంగల్లో ప్రయోగాత్మకంగా బ్లాక్ స్పాట్లుగా గంజాయి, డ్రగ్స్ వినియోగ ప్రదేశాలు. ఇక్కడ డ్రగ్స్ కట్టడికి గట్టి నిఘా ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. టాస్క్ ఫోర్స్ తరహాలో యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీంలు కూడా ఏర్పాటు చేసిందంట. వరంగల్లో ప్రయోగాత్మకంగా చేపడుతుంది. బ్లాక్ స్పాట్లుగా గంజాయి, డ్రగ్స్ వినియోగ ప్రదేశాలు గుర్తించి అక్కడ నిఘా ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం అని ఇక్కడ టాస్క్ ఫోర్స్ తరహాలో యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీములు ఏర్పాటు చేసి ఇక్కడ పనిచేస్తున్నారు అన్నట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలుసుకోవచ్చు. 2,600 ఉద్యోగాలకు 25,000 మంది 2,600 ఉద్యోగాలకు 25,000 మంది పోటీ పడుతున్నట్టు తెలుసుకోవచ్చు. కొలువు వేటలో తొక్కిసలాట. ముంబై విమానాశ్రయం వద్ద ఘటన. నిరుద్యోగం రికార్డులు బద్దలు. ప్రియాంక. ఇక్కడ ముంబై విమానాశ్రయం వద్ద 26,000 ఉద్యోగాలకు 25,000 మంది పోటీ పడుతున్నారు. 2,600 ఉద్యోగాలకు 25,000 మంది 2,600 ఉద్యోగాలకు 25,000 మంది పోటీకి వచ్చారు. అక్కడ ముంబై విమానాశ్రయం వద్ద ఘటన. నిరుద్యోగం రికార్డులు బద్దలు అని ప్రియాంక గాంధీ ఇక్కడ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విమానాశ్రయం వద్ద ఈ ఘటన జరగడంతో ఇక్కడ నిరుద్యోగులతో దేశంలో నిరుద్యోగత పెరుగుతుందని ఇక్కడ ప్రియాంక గాంధీ మాట్లాడుతుంది కాంగ్రెస్ నేత. SBI ద బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్. బ్లాక్ చేయవచ్చు లేదా ఇక్కడ సందేహించండి నిస్సందేహంగా. స్కామ్ల వలలో ఇంకెంత కాలం చిక్కుకుంటారు. SBI రివార్డ్ పాయింట్స్ కావచ్చు లేదా లాటరీ పొందే అవకాశం కావచ్చు. SMS స్కామ్ నుండి రక్షణగా ఉండండి. KYCని అప్డేట్ చేయడానికి, ఖాతాను అన్బ్లాక్ చేయడానికి లేదా రివార్డ్ పాయింట్లను రిడీమ్ చేయడానికి SBI ఎప్పుడు SMS, ఈమెయిల్ లేదా వాట్సాప్ లింకును పంపదు. మీ వ్యక్తిగత బ్యాంకింగ్ లేదా రికార్డు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. అపరిచితుల సలహా మేరకు కానీ, లింక్పై క్లిక్ చేయడం కానీ ఏ యాప్ను డౌన్లోడ్ చేయవద్దు. SBI ద్వారా పంపబడే లావాదేవీ ప్రమోషనల్ సందేహాలు ఎల్లప్పుడూ SB కలిగి ఉన్న సంక్షిప్త కోడ్లను కలిగి ఉంటాయి. ఉదాహరణకు SBI BNK, SBI INB, SBI ONO, ATM SBI. SBI యొక్క అధికారిక వెబ్సైట్లు URL ఎల్లప్పుడూ .SBIని టాప్ లెవెల్ డొమైన్గా కలిగి ఉంటుంది. ఉదాహరణకు https://online.sbi.sbi, https://bank.sbi. స్కామ్ గురించి రిపోర్ట్ చేయడానికి సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కు కాల్ చేయండి లేదా ఇక్కడ https://cybercrime.gov.in సందర్శించండి. అనధికార లావాదేవీలను నిలిపివేయడం కొరకు, ఖాతా డెబిట్ కార్డును బ్లాక్ చేయడం కొరకు దయచేసి SBI యొక్క 24x7 హెల్ప్ లైన్ నెంబర్ 18001234 ఆర్ 18002100కు కాల్ చేయండి. ఇక్కడ SBI ఆన్లైన్ సైబర్ క్రైమ్ మోసాలు జరుగుతున్న కారణంగా ఇక్కడ SBI ఈ విధంగా ప్రకటన ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆన్లైన్లో ఏ లింకును క్లిక్ చేయొద్దు. SBI బ్యాంక్ ఎప్పుడు OTP అడగదు అన్నట్టుగా ఇక్కడ
చెప్తుంది ఇక్కడ ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది ఎస్బీఐ బ్యాంకు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.